మర్మం కథ. రచన ఎంకే కుమార్. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. హైదరాబాద్లోని ఓ పురావస్తు పరిశోధన కేంద్రంలో మల్లిక్ అనే అగ్రశ్రేణి పురావస్తు శాస్త్రవేత్త ఒక పాత కోడిగుడ్డు రగ్గులో మెరిసే ముద్రను పరిశీలిస్తున్నాడు. అది కేవలం ఓ ముద్ర కాదు, వేల ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న అద్భుతం. సార్, ఇది హరప్పా నాగరికత కాలానిదే అని ఖచ్చితంగా చెప్పగలం. కానీ ఈ ముద్రపై ఓ అతి ఆశ్చర్యకరమైన రూపముంది అంటూ అసిస్టెంట్ మేఘన తన ట్యాబ్లో ఫోటో చూపించింది. ఆ ముద్రపై చిత్రించబడింది ఓ మహిళ ముఖం. ఆమె భయంతో తన నోరు తెరిచినట్లు ఉంది. కళ్లల్లో అగ్ని, చుట్టూ భీకరమైన నీటి అలలు, తలపై ఓ చిన్న పసుపు రంగు బిందువు. మల్లిక్ కంట్లో సందేహం మెదిలింది. ఇదేమిటో తెలుసుకోవాలి. ఇది మామూలు ముద్ర కాదు. ఇది చరిత్రను తుడిచివేసిన ఓ రహస్యానికి తలుపులా ఉంది. సింధు నది ఒడ్డున క్రీస్తుపూర్వం 4000 సంవత్సరం హరప్పా నగరంలో ఓ గుడి ముందు వందలాది మంది ప్రజలు గుమికూడారు. గుడి ముందు ఒక యువతి నిలబడి ఉంది. ఆమె పేరు శౌరిణి. నీవు నదిని తిరిగి తీసుకురావడానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది శౌరిణి, పూజారి గంభీర స్వరంలో అన్నాడు. శౌరిణి తల ఊపింది. ఆమెకు తెలుసు, ఇది ఏదో యజ్ఞం కాదు, ఇది బలిదానం. నదికి ప్రాణం పోసేందుకు ఒక జీవం అర్పించాలి. నది ఎందుకు ఎండిపోయింది? ఎందుకు ఇది ఓ శాపంలా మారింది? శౌరిణి తండ్రి హరప్పా ప్రధాన అర్చకులు. ఒకప్పుడు నదిలో తడిసిన నేలపై రాజధాని వాసులు నాట్యం చేసేవారు. కానీ ఇప్పుడు నది ఒడిగట్టింది. ప్రజలు అశ్రువులు పారించారు. నేను వెళ్ళాలి అనుకుంది శౌరిణి. ఆమె నదిలోకి అడుగు వేసింది. చలినీరు ఆమె చర్మాన్ని తాకింది. నదిలోకి మునిగే కొద్దీ ఆమె శరీరం కాలినట్లయింది. ఆ నదిలో భయం, బాధ, మరణం ఉండేవి. ఓ మాయాశక్తి ఆమెను ఆకర్షించింది. ఆమె కళ్ళు విప్పి చూడగానే ఓ ముద్ర కనిపించింది. అదే నేడు మల్లిక్ చేతిలో ఉన్న ముద్ర. ప్రస్తుతం హైదరాబాద్. మల్లిక్ ముద్రను స్కాన్ చేసి విశ్లేషించాడు. మేఘన టెన్షన్తో చూస్తోంది. సార్, ఇది మామూలు ముద్ర కాదు. ఇందులోని చిత్రాల డిజిటల్ డీకోడింగ్ ప్రకారం ఇది ఓ శాపం వల్ల నదిని కోల్పోయిన హరప్పా యువతిని సూచిస్తోంది. మల్లిక్ గుండెలో ఉత్కంఠ పెరిగింది. అంటే అన్నాడు, ఈ ముద్ర ఓ చీకటి సత్యాన్ని దాచిన రహస్యపు తలుపు. ఇంతకీ ఆ యువతి మృతదేహం ఎక్కడుంది? ఈ ముద్ర దొరికిన ప్రదేశం ఎక్కడా? పాకిస్తాన్లోని ఓ పురాతన హరప్పా స్థలం దగ్గర. ఈ సూత్రం చరిత్రలో దాగిన గొప్ప మర్మాన్ని వెలికితీస్తుందా? మల్లిక్, మేఘన ఆ ముద్ర వెనక ఉన్న నిజాన్ని కనుగొనాలనే దృఢ సంకల్పంతో పాకిస్తాన్ బయలుదేరారు. మల్లిక్, మేఘన తమ ప్రయాణంలో పాకిస్తాన్ చేరుకుని హరప్పా తవ్వకాల ప్రదేశాన్ని పరిశీలించారు. వారి ముందున్న తవ్వక ప్రదేశం భూమిలో దాగిన చరిత్రను గాఢంగా కాపాడినట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతం చాలా ప్రత్యేకం. ఇక్కడ మేము ఆ ముద్రను కనుగొన్నాం అన్నారు స్థానిక పురావస్తు శాస్త్రవేత్త అన్వర్. మల్లిక్ తల ఊపాడు. ఇక్కడే మరేదైనా ఆధారాలు దొరుకుతాయేమో చూద్దాం. రాత్రివేళ తవ్వకాల్లో పనిచేసే ఓ కార్మికుడు అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సాబ్, ఇక్కడ ఒక కదిలే చేతిని చూశా. ఆ చీకట్లో ఏదో ఉంది అన్నాడు. మల్లిక్, మేఘన తక్షణమే అక్కడికి పరుగెత్తారు. ఒక పురాతన సమాధిలాంటి నిర్మాణం కనిపించింది. వారు జాగ్రత్తగా త్రవ్వి చూడగా ఒక అసాధారణ శవం బయటపడింది. అది 100కి పైగా ఎముకలతో ఉన్న ఓ శరీరం. కానీ ఆ శరీరం ప్రత్యేకమైనదని వారు వెంటనే గుర్తించారు. ఇది సాధారణ శవం కాదు. చూడు, దీని నెత్తుటి ఎముకపై భాగంలో ఓ బిందువు ఆకారపు గుర్తు ఉంది. మేఘన గమనించింది. మల్లిక్ చేతుల్లో చెమట పట్టింది.
ఇదే మన ముద్రలో ఉన్న యువతి అవుతుందా? అంతలోనే మేఘన వణికిపోయింది. ఇదేమిటో తెలుసా సార్, ఇది హడావిడిగా మరణించిన మహిళ కాదు. ఎవరో ఈమెను బలవంతంగా శవంగా మార్చారు. ఇది త్యాగం కాదు, బలిచ్చిన చరిత్ర. అక్కడున్న పురావస్తు శాస్త్రవేత్తలు మల్లిక్ను నిశ్చితంగా చూశారు. మీరు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు, అన్వర్ గట్టిగా హెచ్చరించాడు. ఇది చరిత్రలో దాగిన అతిపెద్ద నేరం. ఎవరో ఓ రాజరిక వర్గం నదిని తిరిగి తెచ్చే నెపంతో ఒక అమాయకురాల్ని బలిగొన్నది. కానీ నిజానికి వారు చేసింది మరో శాపానికి కారణమయ్యింది. ఆ సమయంలో గాలి సడసడలాడింది. ఆ ప్రాంతం చీకటిగా మారిపోయింది. సమాధి వద్ద నిలబడ్డ మేఘనకు అస్పష్టమైన శబ్దాలు వినిపించాయి. నీ చేతుల మీదుగా నిజం వెలుగు చూస్తుంది, నన్ను మర్చిపోకు అన్న మాటలు వినిపించాయి. ఆమె తడబడిపోయింది. సార్ సార్ ఎవరో మాట్లాడుతున్నట్లు ఉంది అంది. మల్లిక్, అన్వర్ చుట్టూ చూశారు. అక్కడ ఎవరూ లేరు. కానీ గాలి సుడులు తిరిగినట్లు కనిపించింది. మేఘన భయంతో వెనుకకు తగ్గింది. తర్వాత రోజున మల్లిక్, మేఘన, అన్వర్ తమ పరిశోధనను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ అక్కడకు రాత్రివేళ అనుకోని వ్యక్తులు చేరుకున్నారు. వారు చేతుల్లో ఆయుధాలు పట్టుకొని వచ్చారు. మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి, ఈ రహస్యం ఎవరికీ తెలియకూడదు, వారిలో ఒకడు హెచ్చరించాడు. మీరెవరు? మల్లిక్ ధైర్యంగా అడిగాడు. చరిత్రను గౌరవించండి మల్లిక్, లేదంటే చరిత్ర మిమ్మల్ని మర్చిపోదు అంటూ వారు మల్లిక్ను సమీపించారు. మేఘన వెనుకకు వెళ్ళి పోలీసులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఎవరైనా ఈ పరిశోధనను ఆపాలని చూస్తున్నట్లు ఉంది అనుకుంది. ఈ ముద్ర వెనుక ఉన్న నిజమేంటో ఇంకా తెలియాల్సి ఉంది. నది ఎండిపోవడానికి కారణమైన త్యాగం నిజమేనా, లేక అది హరప్పా నగరాన్ని నియంత్రించిన శక్తుల వల్ల జరిగిన హత్యనా? ఈ మర్మాన్ని పూర్తిగా గుర్తించకముందే మల్లిక్, మేఘన ప్రాణాలకు ప్రమాదం ఎదురైంది. మల్లిక్, మేఘన, అన్వర్ ముగ్గురు తమ ఎదుట నిలబడ్డ దుండగుల్ని గమనిస్తూ వారి నుండి తప్పించుకునే మార్గాన్ని వెతుకుతున్నారు. మీరు ఈ స్థలం గురించి ఇక ఎవ్వరికీ చెప్పరు, ఇదే మీ చివరి హెచ్చరిక. ఒకడు పిస్టల్తో ముందుకు వచ్చాడు. అన్వర్ చిరునవ్వు చిందించాడు. ఈ భూమి మాది, చరిత్ర నిజం చెప్పకపోతే అది మళ్ళీ తిరిగి మాట్లాడుతుంది అన్నాడు. ఆ మాట వినగానే దుండగులు పైకి దూకేందుకు సిద్ధమయ్యారు. కానీ అదే సమయంలో మేఘన తన మొబైల్ ఫోన్లోని ఫ్లాష్ లైట్ను ఆన్ చేసి దారి చూసుకుంటూ పరిగెత్తింది. మలిక్ సార్, వీటిని పట్టించుకోవద్దు, మనం బయటకు వెళ్ళాలి అంది. అంతే, మల్లిక్, మేఘన, అన్వర్ సురక్షితంగా బయటకు దూకారు. వాళ్ళు తవ్వకాల ప్రదేశం వెనక ఉన్న ఒక పురాతన గుహలోకి చేరుకున్నారు. ఇక్కడ మనం కాసేపు దాక్కోవచ్చు. మేఘన ఊపిరి పీల్చుకుంది. మల్లిక్ చుట్టూ చూస్తూ గుహ గోడలపై త్రాచుపాముల ఆకృతులు గీసినట్లు కనిపించాయి. ఇవి చూస్తే ఓ శక్తివంతమైన సామ్రాజ్యానికి సంబంధించినట్లు ఉంది అన్నాడు. అదే సమయంలో గుహలోని ఓ గోడ ఊహించని రీతిలో కదలడం మొదలైంది. ఇదేంటి? అన్వర్ నిశ్చలంగా ఆ గోడను పరిశీలించాడు. భూమి ఉద్వేగపడినట్టు ఆ గోడ పక్కకు తొలగిపోయింది. లోపల వెలుగులేని ఆ గదిలో చాలా పురాతన వస్తువులు దాగి ఉన్నాయి. మధ్యలో ఒక త్రోవ ముద్ర. మునుపటి ముద్రకు ఇది జత. ఈ ముద్ర మనకు నిజాన్ని తెలియజేస్తుంది మల్లిక్ ఉద్వేగంగా అన్నాడు. మేఘన జాగ్రత్తగా ముద్రను చేతిలోకి తీసుకుంది. ఓ, ఒక్కసారి గది గాలిలో ఎటో ప్రయాణిస్తున్నట్లు అనిపించింది. ఒక మూగ గుండె చప్పుడుతో పాటు వాళ్లకు వారి చుట్టూ ఏదో కల్లోలంగా మారినట్లు అనిపించింది. గతంలో హరప్ప, క్రీస్తుపూర్వం 4000 సంవత్సరం. శౌరిని నది ఒడ్డున నిలబడి ఉంది. రాజకుటుంబం, అర్చకులు, ప్రజలు మౌనంగా ఉన్నారు. నీవు నదిని మళ్లీ తేలిగ్గా పారేలా చేయగలవు అర్చకుడు అన్నాడు. ఆమె కన్నీళ్లు తుడుచుకుంది. నేను బలిదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంది. కానీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రాజకుటుంబానికి చెందిన కొందరు సైనికులు ఆమెను పూజారి ముందుకు నెట్టారు. ఇది నీ స్వచ్ఛంద త్యాగం కాదు శౌరిని, ఇది నీపై విధించిన శిక్ష. ఆమె విస్తుపోయింది. నా తప్పేమిటి అంది.
రాజకుమారి రుద్రమణి ముందుకు వచ్చి హేళనగా నవ్వింది. నది ఎందుకు ఎండిపోయిందో తెలుసా? అది నీ తండ్రి వల్ల. అతను ప్రజాపాలన కోసం రాజును ఎదిరించాడు. ఇప్పుడు నువ్వు చనిపోతేనే నది మళ్ళీ ప్రవహిస్తుంది అని ప్రజలు నమ్మాలి. శౌరిని కళ్ల ముందు చీకటి వచ్చింది. ఇది త్యాగం కాదు, ఇది హత్య. ఆమె గట్టిగా అరవబోయింది. కాని సైనికులు ఆమె గొంతు నొక్కారు. నది ఒడ్డున ఆమె శరీరం కూలిపోయింది. ఆమె మరణించిన క్షణంలోనే చరిత్ర మారిపోయింది. హరప్పా ప్రజలు నదిని మరొకసారి చూసి ఏడుస్తూనే ఉన్నారు. కాని నీరు మళ్లీ ప్రవహించలేదు. నది శౌరినిని తిరిగి కోరుకుంది. ఆ సమయంలో అర్చకుడు ఆమె చివరి ఉనికిని ఒక ముద్రలో బంధించి భూమిలో దాచేశాడు. ఈ ముద్ర ఎవరో భవిష్యత్తులో కనుగొనాలి. నిజం వెలుగులోకి రావాలి. మల్లిక్ ఒక్కసారిగా ఆ గదిలో ఉలిక్కిపడ్డాడు. మేఘన, ఇది మామూలు ముద్ర కాదు, ఇది నిజాన్ని చెప్పే చిహ్నం అన్నాడు. అన్వర్ కన్నీటితో అన్నాడు, ఆమె బలి నిజంగా జరిగింది, కానీ చరిత్ర అది త్యాగంగా చూపించింది అని. ఇప్పుడు మనం ఏం చేయాలి? మేఘన ప్రశ్నించింది. మల్లిక్ చుట్టూ చూసి గట్టిగా నిశ్చయించుకున్నాడు. ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. మనం దీన్ని ఎవరైనా అడ్డుకోవడానికి వీలు లేకుండా చేయాలి. కానీ అదే సమయంలో బయట నిలబడ్డ దుండగులు గుహలోకి ప్రవేశించారు. మీరు ఈ కథను బయటపెట్టలేరు అంటూ ఓ కీచకమైన స్వరం. మల్లిక్, మేఘన, అన్వర్ తాము వశపడ్డ గుహలో నిలబడి గాలిలో తుపాకులు మెరుస్తున్న విధంగా పట్టుకున్న దుండగుల్ని చూశారు. మీరు ఈ రహస్యాన్ని బయటపెట్టలేరు, వారిలో ఒకడన్నాడు. మేఘన ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడి, చరిత్రను ఎవరూ మూసివేయలేరు. నిజాన్ని కప్పిపుచ్చిన ప్రతిసారి అది మరింత గట్టిగా బయటపడుతుంది అని గట్టిగా చెప్పింది. దుండగుడు చిరునవ్వు చిందించాడు. చరిత్రను రాస్తుంది గెలిచినవారే. మేం గెలిస్తే మీలాంటి వారు చరిత్రలో నిలబడరు అంటూ తన తుపాకీ నొక్కబోయాడు. అయితే అకస్మాత్తుగా గుహంతా కంపించిపోయింది. భూమి ఒక్కసారిగా ఊగిపోయింది. గోడలపై ఉన్న పురాతన శిలలు ఊడిపడ్డాయి. గుహలో ఏదో మాయాశక్తి నడుస్తున్నట్లుగా అనిపించింది. మేఘన హడలిపోయింది. ఇది మామూలు భూకంపం కాదు సార్ అంది. మల్లిక్ చుట్టూ చూస్తూ గదిలోని ప్రాచీన శిల్పాల్ని గమనించాడు. ఇవి భూమికి పాతకాలపు రహస్యాలను మోసుకెళ్తున్నాయి. ఇదే కారణంగా ఈ గుహ ఇన్ని వేల సంవత్సరాలు తెరుచుకోలేదు అన్నాడు. అయితే గోడపై ఉన్న ఒక శిలపై ఓ ప్రత్యేకమైన గుర్తు మెరిసింది. ఒక చెక్కబడి ఉన్న దివ్య చిహ్నం. ఇది ఏదైనా లిపి కావచ్చు. అన్వర్ గమనించాడు. దుండగులు భయపడిపోయారు. ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గారు. గాలిలో ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. నీరు నా కన్నీళ్లు తుడిచింది, కాని నిజం మళ్లీ ఒడ్డుకు వచ్చి నిలబడుతుంది. మేఘన గుండెల్లో దడతో అలా నిలిచిపోయింది. ఇది ఎవరో మాట్లాడినట్లు ఉంది. అంతలోనే గుహలో నీటికి సంబంధించిన మసక సముద్రపు వాసన రాగా గదిలో ఓ మూలన నిలిచిన ఒక పురాతన శవం ఊరిమి పడిపోయింది. అది శౌరినిదే. ఆ మృతదేహం ఎక్కడి నుండో బయటపడ్డంతో అక్కడున్న గోడలపై ఉన్న లిపులు మెరుస్తూ నదిలో ప్రవహిస్తున్నట్లుగా ఒక స్వర ప్రవాహం వినిపించింది. దుండగులు భయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉండగా, గుహ మరింత కూలిపోతూ ఉండగా మల్లిక్, మేఘన, అన్వర్ ముగ్గురు గుహ నుండి బయటపడేందుకు ఉరకలేస్తున్నారు. మేఘన, ఆ ముద్రను పట్టుకో, మనకు ఇది ఎందుకు జరిగిందో తెలియజేస్తుంది. మల్లిక్ గట్టిగా కేకవేశాడు. మేఘన ఆ పురాతన ముద్రను గట్టిగా పట్టుకుని మల్లిక్, అన్వర్ల వెంట పరుగెత్తింది. వారు గుహ ప్రవేశద్వారం దగ్గరికి చేరుకునేలోపే ఒక పెద్ద రాయి కూలి మార్గాన్ని పూర్తిగా మూసివేసింది. వారు గుహలో చిక్కుకుపోయారు. మేఘన చేతులు కంపించిపోతూ ఉండగా మల్లిక్ ఆమెను బిగిగా పట్టుకున్నాడు. చరిత్రను శతాబ్దాలుగా పాతిపెట్టారు, కానీ ఈసారి అది బయటపడకుండా ఉండదు అన్నాడు. అన్వర్ వెంటనే తన రేడియో ట్రాన్స్మిటర్ను తీసి సిగ్నల్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఇక్కడి నుంచి బయటపడ్డానికి మరో మార్గం కనుగొనాలి, లేకపోతే మనం కూడా చరిత్రలోనే కలిసిపోతాం అన్నాడు. గుహలో ఎక్కడి నుంచో సుదూర స్వరాలు మార్మోగాయి. అవి ఆత్మనివి అనుకోవాలా లేక చరిత్ర గొంతు అనుకోవాలా ఎవరికీ అర్థం కాలేదు. చివరికి నిజం వెలుగులోకి వస్తుందా లేక చరిత్ర వారినే మిగతా రహస్యాలతో పాటు మట్టిలో కలిపేస్తుందా? మల్లిక్, మేఘన, అన్వర్ ముగ్గురు
గుహలో చిక్కుకుపోయారు. వెలుపల చీకటి రాత్రి. కాని గుహలో చరిత్ర తన ఊపిరిని విడిచిపెడుతున్నట్లుగా అనిపిస్తోంది. మేఘన చేతిలో పట్టుకున్న ముద్ర ఇంకా వెచ్చగా అనిపించింది. ఇది ముద్రేనా, లేక చరిత్ర మనతో మాట్లాడుతోందా? ఆమె మనసులో అనుమానం వచ్చింది. మేఘన, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండలేం. ఒకసారి గుహ పూర్తిగా కూలిపోయిందంటే మనం కూడా ఎప్పటికీ మట్టిలో కలిసిపోతాం, అన్వర్ గట్టిగా అన్నాడు. అంతలోనే మల్లిక్ గమనించాడు. గుహ గోడపై మరొక రహస్య ద్వారం ఉంది. ఇదిగో, ఇది మనకు రక్షణగా మారవచ్చు అని మల్లిక్ వెంటనే అటువైపు పరిగెత్తాడు. వారంతా ఆ ద్వారం వద్దకు చేరుకునేలోపే గుహలోని శవం నుంచి మళ్ళీ ఓ శబ్దం వచ్చింది. నా కథను మళ్ళీ నువ్వు రాస్తావా అని. మేఘన ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. శౌరినిది. ఆమె శరీరం ఉప్పొంగినట్లుగా ఉంది. అన్వర్ భయంతో వెనక్కి తగ్గాడు. ఇది భ్రాంతి కాదు, చరిత్ర. తను మళ్ళీ మాట్లాడుతోంది. శౌరిని శరీరం పూర్తిగా కనిపించకపోయినా ఆమె ముఖం ఒక్కసారిగా మెరిసింది. నన్ను మర్చిపోకు. నేను గర్వించదగ్గ రాజకుటుంబానికి చెందినదాన్ని. కానీ నా కథను వాళ్ళు త్యాగంగా మార్చారు. నిజానికి ఇది హత్య. మేఘన చేతిలో ముద్ర ఒక కాంతితో మెరిసింది. ఈ ముద్ర ఎందుకింత వేడిగా ఉంది? మల్లిక్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. ఇది కేవలం ఒక పురాతన ముద్ర కాదు. ఇది ఆమె కథను భద్రపరిచిన చివరి ఆధారం అన్నాడు. కానీ అదే సమయంలో గుహంతా కంపించిపోయింది. గోడ వెనుక ఉన్న ద్వారం పూర్తిగా తెరుచుకుంది. త్వరగా లోపలికి రా మేఘన. మల్లిక్ ఆమెను లాక్కెళ్ళాడు. అంతే, వారంతా కొత్త మార్గంలోకి ప్రవేశించారు. ఇది మరొక గదికి దారితీసింది. కానీ ఇది ఖాళీగా లేదు. ఇక్కడ మరొక పురాతన శవముంది. అది ఒక పురుషుని శరీరం. అతను పూజారిలా కనిపిస్తున్నాడు. అతని చేతిలో రక్తంతో రాసిన లిపి ఉంది. ఇది చదవండి, అన్వర్ ఉత్కంఠగా అన్నాడు. మేఘన ఆ శిలపై ఉన్న లిపిని చదవడం మొదలుపెట్టింది. నా పేరు ఆర్యవర్ధన్. నేను హరప్పా రాజరికానికి ప్రధాన అర్చకుణ్ణి. నేను శౌరినిని రక్షించలేకపోయాను. కానీ ఆమె మరణం తప్పు అని నాకు తెలుసు. ఒకరోజు ఎవరో ఈ ముద్రను కనుగొని నిజాన్ని బయట పెడతారని ఆశిస్తున్నాను. మేఘన కళ్ళు చెమర్చాయి. ఆమె త్యాగం కాదు, రాజకుటుంబం చేసిన హత్యను కప్పిపుచ్చేందుకు అర్చకుడే తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. మల్లిక్ కళ్లలో కోపం రేగింది. అందుకే హరప్పా నగరం శాపగ్రస్తమైంది. సత్యాన్ని దాచిపెట్టినప్పుడల్లా చరిత్ర ప్రతిసారి తిరిగి వస్తుంది. అంతలోనే మేఘన చేతిలో ఉన్న ముద్ర ఒక్కసారిగా మెరుస్తూ శిథిలంగా మారిపోయింది. ఇదేంటి మల్లిక్ అంది. అది తుడుచుకొని పొడి అయిపోతూ చిన్న ధూళిగా మారిపోయింది. సత్యం వెలుగులోకి వచ్చినప్పుడు నా బాధలు అంతమవుతాయి అన్న మాటలు వినపడ్డాయి. అంతే, గదిలో గాలి మారిపోయింది. గుహలోని శవం పూర్తిగా ధూళిగా మారిపోయింది. చరిత్ర చివరికి తన శాపాన్ని విడిచిపెట్టింది. అంతలోనే బయట నుండి పోలీసుల అరుపులు వినిపించాయి. అవును, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు మల్లిక్, మేఘన, అన్వర్ చరిత్రను ఎలా బయట పెట్టనున్నారు? వారు గుహ నుండి బయటపడ్డారు. వెలుపల పోలీసులు ఉన్నారు. ఏం జరిగింది? ఇన్స్పెక్టర్ అడిగాడు. మేఘన నవ్వుతూ చేతిలో ఉన్న ఒక పత్రాన్ని ముందుకు చాపింది. ఇదిగో ఆధారాలు. హరప్పా చరిత్రలో కప్పిపుచ్చిన నిజం. ఇది నది ఎండిపోవడానికి కారణం కాదు, నిజమైన హత్యకు నిశ్శబ్ద సాక్ష్యం. అంతే, ప్రపంచ చరిత్రలో మరోసారి నిజం వెలుగులోకి వచ్చింది. హరప్పా రాజరికంలో జరిగిన ఆ అప్రతిష్ట కథను ఇప్పుడు ప్రపంచం ముందుకు తెచ్చే సమయం వచ్చింది. మల్లిక్, మేఘన, అన్వర్ ముగ్గురు ఒకరినొకరు చూసుకున్నారు. చరిత్రను తిరిగి రాయడానికి కొన్నిసార్లు మనం మరణించిన గొంతును వినాలి. చరిత్ర తానెప్పుడూ మౌనంగా ఉండదు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.